ఓం నమో వెంకటేశాయ. శ్రీలక్ష్మణేనార్చిత పాదపద్మం బ్రహ్మేశ దేవేంద్ర గణేశ గేయం అసీమకారుణ్యదయేకకోశం రామం సదా దాశరథిం భజేహం. లక్ష్మణునిచే ఎల్లప్పుడూ సేవింపబడువాడు, బ్రహ్మ ఇంద్రుడు ఇత్యాది దేవతలచే ఎల్లప్పుడూ స్తుతింపబడువాడు, కీర్తింపబడువాడు, అపరిమిత కరుణాస్వరూపుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 396వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి దైవము నీ వెలితేది అనేటటువంటి సంకీర్తనను కుమారి లక్ష్మీరాజ్యం గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. పట్టిన కొల్ల చేతిలోనే ఉన్నది దైవమా నీ వెలితేది తమ వెలితే గాని జీవులు పట్టిన కొల్ల చేతిలోనే ఉన్నది దైవమా. నీ నామములు అనంతములు అందతల చేవారి భాగ్యమే గాని నిండినవి జగముల నీ నామములు అనంతములు అందతల చేవారి భాగ్యమే గాని పండియున్నది దేవ భక్తి ఎందు చూచినాను దండి తోడ పనిగొని తెలిసేవారి ఓపికే గాని మనసులలో ఉన్నది మరి నీపై జ్ఞానము వనర తెలిసేవారి ఓపికే గాని ఘనమైన మున్నిటి నీ కథలెల్లానున్నవి విననేరిచిన వారి వివేకమే గాని ఘనమైన
వేవేగా ధరించే వారి వేడుకే గాని శ్రీ వెంకటేశని ముద్ర చెల్లుబడై ఉన్నది వేవేగా ధరించే వారి వేడుకే గాని తావు కొని చేరువ నీ దాస్యమిట్టే ఉన్నది తావు కొని చేరువ నీ దాస్యమిట్టే ఉన్నది భావించిన మీటి వారి పనియతే గాని తావు కొని చేరువ నీ దాస్యమిట్టే ఉన్నది భావించిన మీటి వారి పనియంతే గాని దైవమా నీ వెలితేది తమ వెలితే గాని జీవులు పట్టిన కొల్ల చేతిలోనే ఉన్నది దైవమా నీ వెలితేది తమ వెలితే గాని జీవులు పట్టిన కొల్ల చేతిలోనే ఉన్నది దైవమా. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాభివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం ఏకపంచాశ సర్గ ద్విపంచాశ సర్గయోః శ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ
అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకిగిరి సంభూతా రామసాగరగామిని పునాతి భువనం పుణ్యాం రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకపంచాశः సర్గः. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అపి సత్య ప్రతిజ్ఞేన సార్ధం కుశలినా వయం నివృత్తవనవాసేస్మిన్ అయోధ్యాం ప్రవిశేమహి. లక్ష్మణస్వామి గుహిణితో అంటున్నటువంటి మాటలు. ఆ గంగానదీ తీరంలో రాముడు అలా నేల మీద శయనించి ఉండగా ఇంగుదీ వృక్షము కిందే రాముడిని చూస్తూ రాముడికి రక్షకుడిలాగా మేలుకొని ఉన్నటువంటి లక్ష్మణుడు, గుహుడు, అలాగే సుమంత్రులు వీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి గుహుడు లక్ష్మణుడిని నిద్రపొమ్మన్నప్పుడు ఆయన చెబుతూ రాముణ్ణి ఈ పరిస్థితిలో చూస్తే నిద్ర రావటం లేదు అంటూ మరి తనలో ఉన్నటువంటి బాధనంతటినీ కూడా గుహుని వద్ద లక్ష్మణుడు చెబుతూ ఉన్నాడు. మేమిలా వచ్చేయటం వల్ల ఇంటి దగ్గర మా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో కదా అని అనుకుంటూ ఒకంత చాలా గట్టిగానే, అంటే ఏమిటి, కౌసల్యాదేవి దశరథ మహారాజు జీవించి ఉండలేరు అనే విషయాన్ని చెబుతూనే అయోధ్యానగరమేమో అనాథ అయిపోతుంది, మరి దశరథ మహారాజు తాను అనుకున్నటువంటి దాన్ని చెయ్యలేక ఆ చెయ్యలేని విషయాన్నే మరలా మరలా తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు అని చెప్పి 20వ శ్లోకంలో ఒక మాట కూడా అన్నాడు. సిద్ధార్థాః పితరం వృత్తం తస్మిన్ కాలేప్యుపస్థితే ప్రేతకార్యేషు సర్వేషు సంస్కరిష్యంతి భూమిపం అని అంటూ, మా తండ్రి గారు మేము వచ్చేసిన తర్వాత తట్టుకోలేక భరించలేక తాను ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితిలో అదే దిగులుతోటి ఆయన గతించేస్తారు. అలా గతించినటువంటి తండ్రికి సంస్కారములు చేసేటటువంటి అవకాశం అనేది కృతార్థాః పుత్రులుగా జన్మించి తమను తాము కృతార్థులు చేసుకోదలుచుకున్న వారు తండ్రికి సంస్కారములు చేసి తీరాలి. కానీ మేము అయోధ్యను వచ్చేసాము, మా దిగులతోటి తండ్రి తప్పనిసరిగా ఆయన గతిస్తారు. అలా గతించినటువంటి తండ్రికి కూడా మేము సంస్కారములు చెయ్యలేనటువంటి స్థితిలో ఉండిపోతాము. కానీ ఎవరైతే కృతార్థ తమ జన్మను ధన్యం చేసుకుంటారో, సిద్ధార్థ అంటే అన్నమాట ధన్యులైనటువంటి వారు మాత్రమే సంస్కరిష్యంతి, మా తండ్రికి ఉత్తర క్రియలను అంత్యక్రియలను నిర్వర్తించగలుగుతారు. కానీ అటువంటి ఉత్తర క్రియలు చేసేటటువంటి అవకాశం కూడా
మాకు లేకుండా పోయింది, ఏమిటి పరిస్థితి అని అనుకుంటూ లక్ష్మణుడు తల్లిదండ్రుల గురించి బాధపడుతూ, ముఖ్యంగా దశరథుని యొక్క పరిస్థితిని తలుచుకుంటూ ఆయన గతించేస్తాడు. ఆ గతించిన తర్వాత కనీసం చివరి సంస్కారములు చేసే అవకాశం కూడా మాకు ఉండదు. అది భాగ్యవంతులైనటువంటి వారు, అలాగే కృతార్థులైనటువంటి వారికే ఆ అవకాశం ఉండబోతున్నది అని ఆ మాట అన్న తర్వాత మరలా ఏదో ఒక ఆశ, అలా గతించేస్తాడు అని అన్న తర్వాత కూడా ఒక ఆశ ఏమిటి, మేము మరలా 14 సంవత్సరములు వనవాసమును పూర్తి చేసి మరలా అయోధ్యకు వెళ్ళినప్పుడు కనుక మా తండ్రి అక్కడే కనుక ఉన్నట్లయితే, అలా గనక చూడగలిగినట్లయితే మేము ధన్యులము. అసలు అలా చూసే అవకాశం అనేది ఉంటుందా? అపి సత్య ప్రతిజ్ఞేన సార్ధం కుశలినా స్వయం అని అంటూ 25వ శ్లోకంలో ఉంటున్నారు కదా. అస్మిన్ శ్రీరామచంద్రమూర్తి నివృత్త వనవాసే, ఈ వనవాస దీక్షను పూర్తి చేసిన తర్వాత వయం, మేమందరము కలిసి, అంటే రాముడు, సీత, లక్ష్మణుడు, మేము అందరము కలిసి కుశలినం, క్షేమంగా ఉన్నటువంటి వాడైన, మాకు ఎదురు వచ్చి ఆహ్వానం చెప్పి ఆనందించేవాడైనటువంటి సత్యప్రతిజ్ఞేన, సత్యప్రతిజ్ఞ కలిగిన వాడైన, తన ప్రతిజ్ఞ కోసము తన ప్రాణప్రదమైనటువంటి తన కుమారుణ్ణి కూడా విడవటానికి సిద్ధపడినటువంటి వాడైన పిత్ర, మా తండ్రి గారు దశరథ మహారాజుతోటి సార్ధం అయోధ్యాం, ఆ అయోధ్యలోకి అభిప్రవిశేమహి, మేము ప్రవేశించగలుగుతామా? మా ఈ వనవాస దీక్ష పూర్తయ్యి మేము అయోధ్య నగరానికి చేరుకునేసరికి మేము వస్తున్నాము అనే వార్త తెలిసి ఆనందంతో ఉప్పొంగినటువంటి మనస్సుతోటి మా తండ్రి గారు దశరథ మహారాజు ఎదురు వచ్చి అయోధ్య నగరం యొక్క సరిహద్దు నుండి కూడా మమ్మల్ని కౌగలించుకుని ఎదురు వచ్చి లోపలికి తీసుకువెళ్తూ ఉంటే, అలాగ మా తండ్రితో కలిసి మేము అయోధ్య నగరంలో ప్రవేశించగలమా? అలా గనక అవకాశం ఉంటే ఎంత బాగుండును అని లక్ష్మణుడు తన భావాన్ని గుహునితోటి ఇలా పంచుకుంటూ అనేకమైనటువంటి విశేషాలను, అనేకమైనటువంటి భావాలను, అనేకమైనటువంటి బాధలను, కష్టములను, ఉద్వేగాలను పంచుకుంటూ ఉన్నాడు. ఇక్కడ బాధ, కష్టము అంటే కేవలము మానసికమైనటువంటిదే తప్ప శారీరకమైనటువంటి కష్టమునకు ఏనాడు కూడా లక్ష్మణస్వామి వెరువలేదు, లక్ష్మణుడు లెక్క చెయ్యడు. తన అన్నగారికి కలిగినటువంటి కష్టము గురించే ఆయన బాధపడుతూ ఉన్నాడు. పైగా అన్నగారు కూడా అది కష్టంగా భావించటం లేదు. కానీ అది చూచి లక్ష్మణుడికి మాత్రం బాధగా ఉన్నది. పరిదేవయమా, తర్వాత శ్లోకంలో పరిదేవయమానస్య దుఃఖార్తస్య మహాత్మనః తిష్టతో రాజపుత్రస్య శర్వరీ సాత్యవర్తత. మరి ఈ విధంగా లక్ష్మణుడు తన తండ్రి గురించి అలాగే రాముడి గురించి తలుచుకుంటూ ఉన్నాడు. అదే కదా ఆశ అనేది మనిషిని జీవింపజేస్తుంది, మనిషిని ఉజ్జీవింపజేస్తుంది. అంటే ప్రాణం పోయేవాడికి కూడా ఆశ ఏదైతే ఉన్నదో ఆ ఆశ ఒకప్పుడు ఆశ బతికిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, తండ్రి గారు ఉండలేరు, ఆయన ప్రాణాలు కోల్పోతారు అనే విషయాన్ని చెప్పి కూడా లక్ష్మణుడు అలా కాకుండా మా తండ్రి మేము వెళ్ళే వరకు కూడా జీవించి ఉన్నట్లయితే, క్షేమంగా ఉన్నట్లయితే, ఆయనతో మేము గడపగలిగినట్లయితే ఇది ఎంత బాగుండును అని చెప్పి ఆశాజీవిగా లక్ష్మణస్వామి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగా ఆయనలో ఉన్నటువంటి భావాలన్నీ కూడా గుహునితో పంచుకుంటూ ఉండగానే మహాత్మనః దుఃఖార్తస్య రాజపుత్రస్య, మహాత్ముడైనటువంటి వాడు. ఎందుకు ఇక్కడ మహాత్ముడు అని చెప్పి లక్ష్మణస్వామిని సంబోధించాడు అంటే, తన కష్టములను చెప్పుకుంటూ, తనకు వచ్చినటువంటి బాధను వ్యక్తపరుస్తూ, తన కష్టములు తీర్చుకునే మార్గాన్ని అన్వేషించేటటువంటి వాడు సామాన్యుడు అయితే, ఇతరులకు వచ్చినటువంటి కష్టమును చూచి ఆ కష్టము తనకే వచ్చినట్లుగా బాధపడేవాడు అతడిని మహాత్ముడు అని చెప్పి అన్నారంటే, పరదుఃఖ అసహిష్ణుత్వం అనుకున్నాం కదా, అంటే ఇతరుల యొక్క దుఃఖాన్ని చూడలేకపోవటము. దీనినే ఇదే మహాత్ముల యొక్క లక్షణం అన్నమాట. అందుకనే గొప్ప మనస్సు కలిగినటువంటి వాడైన దుఃఖార్తస్య, అలాగా తన తండ్రి గురించి, తన తల్లిదండ్రుల గురించి, తన అన్నగారి గురించి
బాధపడుతూ దుఃఖపడుతున్నటువంటి వాడైన రాజపుత్రస్య రాజకుమారుడైనటువంటి ఆ లక్ష్మణుడు ఏవం పరిదేవయమానస్య ఈ విధంగా దుఃఖంతో విలపిస్తూ గుహునితోటి ఇలా బాధతో మాట్లాడుతున్నంతలోనే, అంటే ఇలా మాట్లాడుతూ ఉండగానే సా శర్వరి అత్యవర్తత, ఆ రాత్రి గడిచిపోయింది. అంటే ఏమిటి? రాముడి గురించి, అయోధ్య గురించి, దశరథుని గురించి, కౌసల్య, సుమిత్ర వీరందరి గురించి మాట్లాడుతూ ఉండగానే ఆ మాటల్లోనే ఆ రాత్రి గడిచిపోయింది. అంటే ఏమిటి? సమయం తెలియటం లేదు. అలాగా లక్ష్మణస్వామికి రాముని యొక్క సేవలో ఆ రాముడి గురించి మాట్లాడుతున్నటువంటి మాటల్లో సా శర్వరి అత్యవర్తత, ఆ రాత్రంతా కూడా గడిచిపోయినది అని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడ ఈ శ్లోకంలో ఈ శ్లోకం తర్వాత మనకు అధిక పాఠంగా పశ్చిమోత్తర శాఖీయమైనటువంటి రామాయణంలో లక్ష్మణుడికి నిద్ర రాకపోవడానికి మరికొన్ని కారణములు చెబితే ఇంకొక శ్లోకం కూడా అధిక పాఠంగా మనకు కనిపిస్తున్నది. విప్రలంభస్య రాజ్యస్య గృహత్యాగో వనాశ్రయణం సమమేవ త్రయం తద్ధి నిద్రాంతస్య జహారహ అని అంటూ రాజ్యం విడిచిపెట్టడము అంటే మొదట రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది అని చెప్పి చివరికి చేయవలసినటువంటి సమయం వచ్చినప్పుడు పట్టాభిషేకం లేదు అని రాజ్యము నుండి బయటకు పంపించటము అనే కారణంగాను, ఇంకా గృహత్యాగ ఎప్పుడూ నివసించేటటువంటి ఇల్లు కాకుండా వేరే ప్రదేశానికి, కొత్త ప్రదేశానికి రావటము, వనవాస ఈ విధంగా వనంలోకి, నిర్జన ప్రదేశమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వనంలోకి వచ్చి అక్కడ వాసం చేయటము, ఈ మూడు కారణములు కూడా లక్ష్మణుని మనస్సుని కలచివేస్తూ ఉన్నాయి, లక్ష్మణునికి నిద్ర పట్టకుండా చేస్తున్నాయి అని. సహజంగా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనకు కూడా అంత తేలికగా నిద్ర పట్టదు. ఎప్పుడు నిద్ర పడుతుంది అంటే అక్కడ అది కూడా మన ప్రదేశముగా అనిపించినప్పుడు, అక్కడ కూడా మన ఆత్మీయులు ఉన్నారు అనిపించినప్పుడు, అది మనకు సుఖవంతంగా, అనుకూలంగా, ప్రశాంతంగా తోచినప్పుడు మనకు అక్కడ నిద్రపడుతుంది. ఇక్కడ రామచంద్రమూర్తికి అయోధ్యలో ఏ విధంగా అయితే రాముడు నిద్రిస్తున్నాడో, ఇక్కడ ఆ గంగానదీ తీరంలో అడవిలో కూడా రాముడు మాత్రం ఆ విధంగా నిద్రించగలుగుతున్నాడు. ఎందుకు అంటే ఆయన ఎక్కడైనా ఒకే రకమైనటువంటి మనస్సుతో ఉన్నాడు. పైగా రాజ్యాన్ని కోల్పోయాను అనే బాధ కానీ, తనకు తండ్రి ఈ విధంగా వనవాసాన్ని విధించాడు అనే బాధ కానీ ఏమీ లేవు. కానీ లక్ష్మణస్వామి రాముడికి కలిగినటువంటి ఈ కష్టాన్ని చూసి లక్ష్మణుడు తట్టుకోలేకపోతున్నాడు. అందుకనే ఇక్కడ ఈ మూడు కారణముల వల్ల పట్టాభిషేకం చేస్తాను అని రాముడికి పట్టాభిషేకం చేయకపోవటము, అదేవిధంగా ఆ ఇంటిని, అంతఃపురాన్ని, రాజ్యాన్ని విడిచి వచ్చేయటము, అడవిలోకి రావటము, ఈ మూడు కారణముల వల్ల కూడా లక్ష్మణుడికి నిద్ర పట్టలేదు అని చెప్పి మనకు అధిక పాఠంలో కనిపిస్తూ ఉన్నది. అలాగే ఆ తర్వాత శ్లోకంలో తథాహి సత్యం బ్రువతి ప్రజాహితే నరేంద్రపుత్రే గురు సౌహృదాద్గుహ ముమోచ బాష్పం యసనాభిపీడిత జ్వరాతురో నాగ ఇవ వ్యధాతురః. ఈ విధంగా లక్ష్మణస్వామి తనలో ఉన్నటువంటి భావములన్నీ కూడా తన ఆత్మీయుడిగా ఉన్నటువంటి గుహునితో పంచుకుంటూ ఉంటే, మరి లక్ష్మణస్వామి ఇంత చక్కగా తనతో ఆత్మీయంగా మాట్లాడుతూ ఉంటే గుహుడు ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు. ఈ ఆనందంలోనే లక్ష్మణుడితో తాదాత్మ్యం చెందినటువంటి వాడై, అంటే ఏమిటి, ఆ బాధ తనదే అన్నట్లుగా భావిస్తున్నటువంటి గుహుడు. ఇక్కడ చూడండి తాదాత్మ్యము. లక్ష్మణస్వామి ఏమో తన తల్లిదండ్రులకి, తన అన్నగారికి కలిగినటువంటి దుఃఖాన్ని, కష్టాన్ని చూచి తాదాత్మ్యంతో అయ్యయ్యో ఎంత దుఃఖం కలిగింది అని చెప్పి ఈయన విలపిస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటే, లక్ష్మణస్వామితో కూడినటువంటి స్నేహంతో గుహుడు లక్ష్మణుని చూచి గుహుడు కూడా విలపిస్తూ ఉన్నాడు ఆ గంగానదీ తీరంలో. ప్రజాహితే, ప్రజలకు హితాన్ని చేసేటటువంటి వాడు, నరేంద్రపుత్రే, రాజకుమారుడైనటువంటి ఆ లక్ష్మణుడు, గురు సౌహృదాత్, గొప్పదైనటువంటి స్నేహంతో, అంటే తల్లిదండ్రుల యందు, పెద్దల యందు, అన్నగారి యందు ఉన్నటువంటి ఆ సౌహృదం, చక్కటి హృదయ మనస్సు, అదేవిధంగా వారితో ఉన్నటువంటి అనుబంధంతో తదా సత్యం బ్రువతి, ఆ విధంగా
జరిగిన విషయములన్నింటినీ తలుచుకుంటూ జరగబోయే వాటిని తలుచుకుని బాధపడుతూ ఉండగా సత్యం బ్రవతి అని అన్నాడు. చూడండి, ఇక్కడ నిజమును మాట్లాడుతూ ఉండగా అని అన్నాడు. సరే, ఇక్కడ నిజములు ఏమిటి అంటే రాజ్యాన్ని కోల్పోవటము, వనవాసానికి రావటము, సత్యానికి నిలబడటము, ఇవన్నీ కూడా నిజములు. వీటితో పాటుగా ఏమన్నాడు, తండ్రి అయినటువంటి దశరథ మహారాజు రాముడి వియోగాన్ని తట్టుకోలేక ఆయన గతించేస్తాడు అనే మాట కూడా లక్ష్మణుడు ఆయన నోటితో అన్నాడు. ఆ మాట కూడా నిజం అవ్వబోతున్నది అనే విషయాన్ని తెలియజేయటం కోసమే సత్యం బ్రువతి, లక్ష్మణుడు ఉన్నటువంటి మాటలనే అలా బాధపడుతూ చెబుతూ ఉండగా గుహుడు ఆయన కూడా లక్ష్మణుడితోటి తాదాత్మ్యాన్ని చెందినవాడై లక్ష్మణుడి యొక్క ఉద్వేగాన్ని చూసి అతను కూడా ఆ ఉద్వేగాన్ని, దుఃఖాన్ని ఆపుకోలేనటువంటి స్థితిలో వ్యసనాభిపీడిత, దుఃఖం చేత పీడించబడినటువంటి వాడై, అంటే దుఃఖాన్ని పొంది జ్వరాతుర నాగ ఇవ, జ్వరంతో కూడినటువంటి, అంటే అనారోగ్యంతో బాధపడుతూ కంటి వెంట నీరు కార్చుతున్నటువంటి నాగహ ఇవ, ఏనుగు వలే. సహజంగా ఏనుగు చాలా గంభీరంగాను, అదేవిధంగా దాని నడక కానీ దాని వ్యవహారం కానీ చాలా గొప్పగా ఉంటుంది. అది ఎప్పుడు కూడా తొణకదు, బెణకదు. అటువంటి, అంటే నాయకుడిగా ఉండి గుహుడు ఎంతో గొప్పగా ధైర్యంగా ఉన్నటువంటి ఆ గుహుడు లక్ష్మణుని మాట వినేటప్పటికీ ఆయన అప్పటికీ గజం వంటి వాడే, కానీ లక్ష్మణుని మాటలతోటి దుఃఖాన్ని పొందినటువంటి వాడై జ్వరము చేత పీడించబడినటువంటి, మనోవ్యాధితోటి పీడించబడినటువంటి, వ్యధాతుర మనోవ్యాధితో పీడించబడినటువంటి, జ్వరము చేత పీడించబడినటువంటి నాగహ ఇవ, ఏనుగులాగా బాష్పం ముమోచ, కన్నీటిని విడుస్తూ అలాగా గుహుడు కూడా బాధపడుతూ ఉన్నాడు. నాగహ అంటే నాగహ పన్నగమాతంగా క్రూరాచారీషు తోయదే అని చెప్పినట్లుగా నాగశబ్దానికి పాము అని, ఏనుగు అని, క్రూరమైనటువంటి ఆచారం కలిగినటువంటి వాడిని, అలాగే మేఘము అని ఇన్ని అర్థములు ఉన్నాయి. ఇక్కడ జ్వరాతుర వ్యధాతుర నాగహ ఇవ, మానసికమైనటువంటి బాధతోటి, శారీరకమైనటువంటి అనారోగ్యంతో, జ్వరముతోటి పీడించబడి అలా కంటి వెంట నీరు విడుస్తున్నటువంటి ఏనుగులాగా ఆ గుహుడు కూడా లక్ష్మణుడితో కలిసి అలా బాధపడుతూ ఉన్నాడు. వీళ్ళు ఈ విధంగా బాధపడుతూ ఉండగానే ఆ రాత్రి గడిచిపోతూ ఉన్నది. గడుస్తూ ఉంటే ఇంకా తర్వాత అధద్విపంచాశ సర్గ ప్రభాతాయాంతు శర్వర్యాం పృథువక్షా మహాయశా ఉవాచ రామ సౌమిత్రిం లక్ష్మణం శుభలక్షణం. మరి లక్ష్మణుడు గుహుడు ఈ విధంగా మాట్లాడుకుంటూ వారు ఆ విధంగా దుఃఖిస్తూ ఉండగానే ఆ మాటలలోనే రాత్రి గడిచిపోయి తెల్లవారుజాము అయినది, తెల్లవారుతున్నది. ఇంతలో రామచంద్రమూర్తి నిదురలేచాడు. ఇక్కడ చూడండి, రాముడు ధీరోదాత్తుడు, అలాగే తనకు తరిగినటువంటి కష్టమును గురించి తలుచుకుంటూ బాధపడకుండా చెయ్యవలసినటువంటి కర్తవ్యం గురించే ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. కావున రాముడికి ప్రశాంతంగా నిద్ర పట్టింది. శర్వర్యాం ప్రభాతాయాం, రాత్రి తెల్లవారగా పృథువక్షాహ, విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు. చూడండి, ఆ విశాలమైనటువంటి వక్షస్థలం అనడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఎవడైతే ఘనకార్యమును చేస్తాడో, ఎవరైతే తన కర్తవ్యమును పాటిస్తాడో అటువంటి వాడే రొమ్ము విరుచుకుని నిటారుగా ఉండగలుగుతాడు. ఎవడైతే తన కర్తవ్యాన్ని పాటించడో అతడు తన రొమ్ముని విశాలంగా చూపించలేడు, రొమ్ము విరుచుకుని ఉండలేడు. అందుకనే కదా మనం కూడా చూస్తూ ఉంటాం, చిన్నపిల్లలు ఏదైనా తమకు అప్పచెప్పినటువంటి పని కనుక పూర్తి చేశారంటే వెంటనే వచ్చి నిటారుగా నుంచుని వాళ్ళు మరీ చెబుతారు, నువ్వు చెప్పిన పని చేసేశాను అని చెప్పి. ఒకవేళ చెయ్యలేకపోతే గోళ్ళు గిల్లుకుంటూ చేతులు విసుక్కుంటూ వచ్చి నుంచుని చేయలేకపోయాను అని చెప్పి తల వంచుకుని చెబుతారు. అంటే ఏమిటి? పృథువక్షాహ, అలా విశాలమైనటువంటి ఆ వక్షస్థలం కలిగినటువంటి వాడైన, మహాయశాహ, గొప్ప కీర్తి కలిగినటువంటి వాడైన. ఇక్కడ మహాయశాహ అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ధర్మాన్ని పాటించడంతో
కీర్తిని పొందినవాడు అని. అదేంటండి, ధర్మాన్ని ప్రతివాడు పాటిస్తూనే ఉంటారు కదా, కాబట్టి అందరినీ మహాయశాహ అనవచ్చా అంటే కష్టకాలంలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా పాటించగలిగాడు కావున రాముడిని మహాయశాహ అని అన్నాడు. సాధారణమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ధర్మాన్ని ఆచరించడం అనేది ఎవరైనా చేయవచ్చును. కానీ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో పిడుగుబాటు వంటి వార్తను విన్న తర్వాత తనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా తాను ధర్మాన్ని విడవకుండా ఆచరించి ఆయన ధర్మజ్ఞుడు, ధర్మాచరణ చేసినవాడు అని కీర్తిని పొందాడు. కావుననే రాముణ్ణి మహాయశాహ, గొప్ప కీర్తిని పొందినటువంటి వాడైన రామ శ్రీరాముడు శుభలక్షణం, శుభకరమైనటువంటి లక్షణములు కలిగిన వాడైన సౌమిత్రిం, సుమిత్రానందనుడైనటువంటి లక్ష్మణునితోటి ఉవాచ ఈ విధంగా మాట్లాడుతున్నట. ఇక్కడ శుభలక్షణం అని ఎందుకు అన్నాడు అంటే లక్ష్మణుడు ఎంత బాధపడుతున్నప్పటికీ కూడా రాముడు మేలుకుంటున్నాడు అనగానే వెంటనే ఆ కన్నీళ్లు తుడిచేసుకుని ముఖంలో నవ్వును తెచ్చుకొని రాముడికి ఆ శుభకరంగా నవ్వుతూనే రాముడికి మేలుకొలుపు చెబుతాడు తప్ప బోరున ఏడుస్తూ మేలుకొలుపు చెప్పడం అనేది లేదు. అందుకనే ఇక్కడ లక్ష్మణుడు అప్పటి వరకు బాధపడుతూ గుహుడు బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా రాముడు ఎప్పుడైతే మేలుకుంటున్నాడో వీరిరువురు కూడా శుభలక్షణములతోటి, అంటే ఏమిటి, నవ్వు ముఖములతోటి వీరు రాముడికి కనిపిస్తూ ఉన్నారు. అందుకనే శుభలక్షణం, శుభప్రదమైనటువంటి లక్షణములతోటి తన యందు అత్యంతము ప్రేమాభిమానములు కలిగినటువంటి ఆ లక్ష్మణుడితోటి ఇక్కడ లక్ష్మణం అని అనకుండా సౌమిత్రిం అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, సుమిత్రానందనుడు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే సుమిత్రాదేవి లక్ష్మణుడికి ఏమని చెప్పింది, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అని చెప్పింది కదా. రాముణ్ణి తండ్రిగాను సీతాదేవిని తల్లిగాను అని చెప్పన్నది. అలాగే రాముణ్ణి శ్రీమన్నారాయణునిగాను సీతాదేవిని లక్ష్మీదేవిగాను భావించవయ్యా లక్ష్మణ అని సుమిత్రాదేవి చెప్పింది కదా. ఆమె చెప్పినటువంటి మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ అలాగా భగవంతుడిలాగా, తండ్రిలాగా తన అన్నగారిని సేవిస్తున్నటువంటి వాడు లక్ష్మణుడు అనే విషయాన్ని గుర్తు చేయటం కోసమే, ఆ విషయాన్ని రాముడు కూడా గుర్తించాడనే విషయాన్ని తెలియజేయటం కోసమే సౌమిత్రిం, సుమిత్రానందనుడైనటువంటి ఆ లక్ష్మణుడితోటి రాముడు ఉవాచ ఈ విధంగా చెబుతూ ఉన్నాడనమాట. ఇలాగా ఏమని చెబుతున్నాడు, భాస్కరోదయ కాలోయం గత భగవతి నిశా అసౌ సుకృష్ణ విహగ కోకిలస్తాత కూజతి. తాత, తండ్రి, నాయన అంటే అనుకున్నాం కదా, మనకంటే చిన్నవారైనప్పటికీ కూడా వారి మీద ఉన్నటువంటి ఆత్మీయత, ప్రేమ, ఆదరణతోటి నాన్న అని ఎలాగైతే పలకరిస్తామో ఇక్కడ రాముడు కూడా లక్ష్మణుడితోటి తాత, తండ్రి, నాయన భాస్కరోదయ కాల, అయం భాస్కరోదయ కాల, అదుగో భాస్కర అంటే ఇక్కడ అరుణ అని చెప్పుకోవాలి. సూర్యోదయ కాలము అంటే అరుణోదయ కాలము, ఇది అరుణోదయ కాలం కదా. కావున మనం నిత్యానుష్ఠానం స్నాన సంధ్యావందనాదులు చేసుకోవాలి. చేసుకొని ఇక్కడే ఉండడం కాదు సుమా, మనం బయలుదేరాలి అనే విషయాన్ని తెలియజేస్తూ భగవతి నిశాగత, పూజనీయమైనటువంటి గొప్పదైనటువంటి నిశ, రాత్రి, గత గడిచిపోయినది అన్నాడు. ఇక్కడ రాత్రికి కూడా అధిష్టాన దేవతలు ఉంటారు. రాత్రిం ప్రపద్య అని రాత్రి సూక్తమే ఉన్నది. కావున ఆ రాత్రి అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి చెబుతూ భగవతి నిశాగత, అటువంటి పవిత్రమైనటువంటి నిశ, రాత్రి గడిచినది అన్నారు. ఇక్కడ భగశబ్దానికి విశేషార్థం అనేకమైన ఉన్నాయి. భగ శ్రీకామ మాహాత్మ్య వీర్య యత్నార్క కీర్తిషు అని చెప్తూ ఐశ్వర్యము, కోరిక, మాహాత్మ్యము, వీర్యము, ప్రయత్నము, సూర్యుడు, తేజస్సు మొదలైనటువంటి చాలా అర్థాలు, సంపద మొదలైన అర్థాలన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ భగవతీ రాత్రి అంటే మరి మాహాత్మ్యం కలిగినటువంటిదైన పూజనీయమైనటువంటి రాత్రి అనేది ఒక అర్థము. మరో అర్థం ఏమిటి అంటే కామమును వృద్ధి చెందించినటువంటిది అయిన రాత్రి అని అన్నాడు. అందుకనే చూడండి, మనకేదైనా సరే, ఏదైనా అనుకున్నటువంటి విషయం ఏదైనా ఉంటే
అది రాత్రిపూట మరలా మరలా గుర్తు వస్తూ ఉంటుంది. మనం ఏదైనా ఒక వస్తువుని కొనాలి అనుకునో, లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని చూచి దాన్ని పొందాలి అనో, ఇలాంటి ఆలోచనలు ఏమైనా అనుకున్నట్లయితే రాత్రిపూట మనకు ఎక్కువగా గుర్తు వస్తాయి. అంటే ఏమిటి, మన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలను ఈ రాత్రి వృద్ధి చెందిస్తూ ఉంటుంది, వాటినే మాటి మాటికి కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. అది ధర్మపరమైనవి కానివ్వండి, అధర్మపరమైనటువంటివి కానివ్వండి. అందుకనే రాత్రిపూట వచ్చే ఆలోచనలను చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పి అంటారు. అందుకని ఇక్కడ భగవతి కామమును వృద్ధి చెందించేదైనటువంటి ఆ మనసులో ఉన్నటువంటి బాధలను వాటిని కూడా ఎక్కువగా బయటకు తెచ్చేటటువంటిదైన, అందుకనే కదా లక్ష్మణస్వామి కూడా మరి ఆ గంగానది తీరానికి వచ్చిన తర్వాత రాత్రిపూట తన బాధలన్నీ కూడా గుహునితోటి చెబుతూ తనలో కలుగుతున్నటువంటి ఉద్వేగాలను, ఆ కష్టములను, అదేవిధంగా భావాలను ఆ గుహునితోటి పంచుకుంటూ ఉన్నాడు. అంటే ఏమిటి, ఆ ఉద్వేగము, బాధ అవన్నీ కూడా కాస్త రాత్రిపూట ఎక్కువగా ఉంటూ ఉంటాయి, ఆలోచనలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకనే ఇక్కడ భగవతి కామమును వృద్ధి చెందించేటటువంటిది. అలాగే మరొక అర్థం పూజనీయమైనటువంటి నిశాగత, రాత్రి గడిచిపోయింది. అసౌ సుకృష్ణ విహగ, అసౌ సుకృష్ణ, ఇదిగో ఈ పక్కనే ఉన్నటువంటి నల్లనైనటువంటి భరద్వాజ పక్షి, అలాగే విహగ కోకిలశ్చ, మరి దూరం నుంచి కోకిల కూడా కూజతి, కూస్తూ ఉన్నది. చూడండి, రాముడు పొద్దున్నే ప్రాతకాలంలో ఆ తెల్లవారుజామున లేచి, రాత్రి గడిచింది నాయన, గడిచిపోతున్నది, అరుణోదయం అవుతున్నది, అదిగో అక్కడ భరద్వాజ పక్షి కూస్తూ ఉన్నది, ఈ పక్కన కోకిల కూస్తూ ఉన్నది అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటే రాముని మనస్సు ఎంత ప్రశాంతంగా ఉన్నదనే తెలుస్తున్నది. సహజంగా ఆ పరిస్థితుల్లో ఉంటే కోకిల యొక్క నాదములు, లేకపోతే ప్రకృతి యొక్క సౌందర్యము, నదిలో కిలకిలారావములు, ఇవన్నీ కూడా పట్టించుకునేటువంటి ఆలోచన ఉండదు. ఎటువంటిప్పుడు ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకు ఆ కోకిల రావాలి కానీ, లేకపోతే ప్రాతకాల సౌందర్య శోభ కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మరి రాముడు మానసికంగా చాలా దృఢమైనటువంటి వాడు, ప్రశాంతంగా ఉన్నాడు. కావుననే ఇక్కడ రాముడు ఏమంటున్నాడు, అదిగో భరద్వాజ పక్షి కూస్తున్నదయ్యా, మరొక పక్క కోకిల కోకిల యొక్క కూతలు వినిపిస్తూ ఉన్నాయి, అరుణోదయం అవుతూ ఉన్నది. కావున మన కర్తవ్యం ఏదైతే ఉన్నదో మనం అది నిర్వర్తించుకోవాలి అని అంటూ బర్హిణానాంచ నిర్ఘోష శ్రూయతే నదతాం వనే తరామజాహ్నవీం సౌమ్య శీఘ్రగాం సాగరంగమాం. కావున లక్ష్మణ, మన కర్తవ్యములను పూర్తి చేసుకుని వనే నదతాం బర్హిణానాం నిర్ఘోష శ్రూయతే, ఈ అడవిలో తిరుగుతున్నటువంటి, ఇంతేకాదు ఈ అడవిలో తిరుగుతున్నటువంటి ఆ నెమళ్ళ యొక్క కూతలు కూడా చాలా గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. మరి నిర్ఘోష వినిపిస్తూ ఉన్నది. శ్రూయతే వనే నదతాం సౌమ్య శీఘ్రగాం సాగరంగమాం జాహ్నవీం తరామహ. కావున సౌమ్య, ఓ సౌమ్యమైనటువంటి లక్ష్మణ, మనం ఇప్పుడు శీఘ్రగాం, బాగా వేగంగా ప్రవహిస్తున్నటువంటిది. అంటే ఏమిటి వేగంగా ప్రవహిస్తున్నది అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, మనం నడుచుకుంటూనో లేకపోతే రథంలోనో ఈ గంగానదిని దాటలేము, కావున పడవలోనే దాటాలి అనే విషయాన్ని తెలియజేస్తూ శీఘ్రగాం, చాలా వేగంగా ప్రవహిస్తున్నటువంటి సాగరంగమాం, అలాగే ఆ సముద్రంలో కలవడానికి పరవళ్ళు తక్కుతూ వేగంగా ప్రవహించి వెళుతున్నటువంటిదైన జాహ్నవీ, ఈ గంగానదిని తరామహ, దాటుదాము. జాహ్నవి అనే పేరు ఎలా వచ్చిందో కూడా మనం చెప్పుకున్నాం. జన్మ మహర్షి యొక్క ఆయన నుండి, ఆ కుడి చెవి నుండి ఆవిర్భవించడం ద్వారా జాహ్నవి అనే పేరు వచ్చిందని తెలుసుకున్నాం కదా. మరి అలాగే ఇక్కడ శీఘ్రగా వేగంగా ప్రవహిస్తున్నటువంటిదైన ఈ గంగానదిని, అలాగే సాగరంగమామని చెప్పడం ద్వారా ఇక్కడ ఈ నది యొక్క పవిత్రత, అదేవిధంగా గొప్పతనాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇలాగా ఇంత వేగంగా ప్రవహిస్తూ పవిత్రమైనది పరవళ్ళు దొక్కుతున్నటువంటి ఈ గంగానదిని మనం దాటి గంగానది అవతల ఒడ్డుకి చేరుకోవాలి నాయన లక్ష్మణ అని చెప్పి లక్ష్మణునితోటి చెబుతున్నాడు. చెప్పగానే లక్ష్మణునికి అర్థమైంది. ఏమని? విజ్ఞాయ రామస్య వచః
సౌమిత్రిర్మిత్రనందన గుహమామంత్ర్యసూతంచ సోతిష్టద్భ్రాతురగ్రత. మిత్రనందన, స్నేహితులకు ఆనందాన్ని కలిగించువాడైనటువంటి సహ సౌమిత్రి, ఆ సుమిత్రానందనుడైన లక్ష్మణుడు చూడండి, మరి గుహునితోటి స్నేహం చేశాడు, గుహునికి ఎంతో ఆత్మీయతను పంచాడు, ఆయనకు ఆనందాన్ని కలుగజేశాడు. ఎంతటి ఆత్మీయతను పంచాడు అంటే లక్ష్మణుని దుఃఖం చూసి గుహుడు కూడా తట్టుకోలేని ఆత్మీయతతో మాట్లాడాడనమాట. అంటే అంత స్నేహం చేశాడు గుహునితోటి. సహ సౌమిత్రి రామస్య వచః విజ్ఞాయ, రాముని యొక్క మాటలను గ్రహించినటువంటి వాడై, ఇది తమ్ముడి యొక్క లక్షణం, ఇది సేవకుని యొక్క లక్షణం అని తెలియజేస్తున్నాడు. అంతేగాని యజమాని పూర్తిగా చెప్పిన తర్వాత కూడా సగమే అర్థం చేసుకుంటే ఇంక అటువంటి వాడు సేవకుడు ఎలా అవుతాడు? అటువంటి వాడు కార్యం నిర్వర్తించినటువంటి కార్యసాధకుడు ఎలా అవుతాడు? ఇక్కడ రాముడు తన మాటలను పూర్తిగా చెప్పలేదు, అయినప్పటికీ కూడా లక్ష్మణస్వామి పూర్తిగా అర్థం చేసుకున్నాడు. రాముడు ఏమని చెప్పాడు? ఈ వేగంగా ప్రవహిస్తున్నటువంటి ఈ గంగానదిని మనం దాటాలయ్యా అని అన్నాడు. అంటే ఏమిటి? మనం నడుచుకుంటూనో రథంలోనో ఈ గంగానదిని దాటలేము, దీనికోసం పడవ అవసరము అనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్లయింది. ఆ విషయాన్ని లక్ష్మణస్వామి అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని వచః విజ్ఞాయ, తెలుసుకుని నామను త్వరగా తెప్పించాలనే విషయాన్ని గ్రహించినటువంటి వాడై గుహం సూతంచ భ్రాతు అగ్రత ఆతిష్టత్. గృహం సూతంచ, గుహం గుహుడు అంటే అక్కడ నాయకుడైనటువంటి ఆటవికుడైనటువంటి గుహునితోటి, సూతంచ సారథి అయినటువంటి సుమంత్రుల వారితో కూడా చెప్పాడు. మీ ఇద్దరికీ రాముని యొక్క మాట అర్థమైంది కదా, ఈ గంగానదిని మనం రథంలో దాటలేం కావున సుమంత్రుల వారు ఇంకక్కడే ఆగిపోవాలి అని, ఈ గంగానదిని నావతోనే దాటాలి కావున గుహుడు నావను ఏర్పాటు చెయ్యాలి అని రాముని యొక్క భావన అనే విషయాన్ని లక్ష్మణస్వామి వారి ఇరువురికి చెప్పి భ్రాతు అగ్రత అతిష్టతు, అన్నగారి ఎదుట అంటే ఆ వారికి గుహునికిను సుమంత్రునికి చెప్పవలసినటువంటి మాటలను చెప్పి వారిని సంసిద్ధపడమని చెప్పి లక్ష్మణుడు అన్నగారి దగ్గరికి వచ్చి మరలా చేతులు కట్టుకుని నుంచుని ఉన్నాడు. సతురామస్య వచనం నిశమ్య ప్రతిగృహ్య చ సపతిస్తూర్ణమాహూయ సచివానిదమబ్రవీత్. లక్ష్మణుని ఈ విధంగా చెప్పగా రాముని యొక్క ఆజ్ఞగా దానిని గ్రహించినటువంటి గుహుడు సహా స్థపతి, నిషాదాధిపతి అయినటువంటి ఆ గుహుడైతే రామస్య వచనం నిశమ్య, రాముని యొక్క మాటను విని ప్రతిగృహ్యచ నమస్కారపూర్వకంగా మీ ఆజ్ఞ, మీ మాట పాటించడమే నా కర్తవ్యం అని భావించినటువంటి వాడై తూర్ణం, వెంటనే ఆలస్యమేమీ చేయటం లేదు, ఆజ్ఞ ఇచ్చాడు అంటే ఆ కార్యాన్ని మొదలు పెట్టడమే అన్నట్లుగా వెంటనే సచివానాహూయ ఇదమబ్రవీత్, మంత్రులను పిలిపించి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు గుహుడు తన మంత్రులతోటి. అస్య వాహన సంయుక్తాం కర్ణగ్రాహవతీం శుభాం సుప్రతారాం దృఢం తీర్థే శీఘ్రం నావముపాహర. వాహన సంయుక్తాం అని అన్నారు. ఇక్కడ వాహనము అని అంటే ఏదైతే తీసుకుని వెళుతుందో దాన్ని వాహనము అని అన్నారు. మరి నావను చెబుతూ నావలో వాహనం ఏమిటి అంటే నావలో ఇంకో వాహనాన్ని పెట్టమని అర్థం కాదు. నావలో కూర్చున్న తర్వాత నావ ముందుకు కదలాలి అంటే నావను ముందుకు తీసుకువెళ్ళేది ఏమిటి అంటే అది తెడ్డు, అదేవిధంగా ఆ చుక్కాని అంటే తెరచాప, ఇవన్నీ కూడా నావను ముందుకు నడిపిస్తాయి. అలా నడిపించే వాటిని వాహనం శబ్దంతో చెబుతున్నాడు. వాహన సంయుక్తాం, పడవను నడిపేటటువంటి చక్కని తెడ్డు మొదలైనటువంటి వాటితోటి, అలాగే వాహన సంయుక్తం కర్ణగ్రాహవతీం, కర్ణగ్రాహం అంటే కర్ణ శబ్దానికి కర్ణమరిత్రం అని చెబుతూ మనకు భట్టనిఘంటువులో తెలియజేశారు. కర్ణం శ్రోత్రమరిత్రంచ అని, కర్ణ శబ్దానికి చెవి అని ఒక అర్థము. అదేవిధంగా ఈ చుక్కాని అంటూ ఉంటారంటే ఆ పడవను ముందుకు కదిపేటటువంటి దానిని. అలాగా ఆ కర్ణగ్రాహవతీం, చుక్కానిని పట్టుకొని ఆ పడవను ముందుకు నడిపేవాడు ఎవడైతే ఉంటాడో అతడు కలిగినటువంటిదేనంటే అనుభవజ్ఞుడైనటువంటి
పడవ నడిపేవాడు, అలాగే దృఢమైనటువంటి పడవ నడిపే సాధనములు ఏవైతే ఉంటాయో అటువంటి వాటితో కూడిన నావను సిద్ధం చేయండి. శుభాం, సుందరమైనటువంటిదైన మంగళకరమైనటువంటి, సుప్రతారాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంగా సుఖంగా ఈ గంగానదిని దాటించగలిగేదైన నావను. అంతేగాని అది ఊగిపోతూ ఉంటే లేకపోతే వేగానికి కొట్టుకుపోతూ ఉంటే పడవ అయినట్లయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకనే ఏమంటున్నాడు, శుభాం, సుందరంగాను మంగళప్రదంగా ఉండేది, సుప్రతారాం, అనాయాసంగా కష్టపడకుండా ఇబ్బంది లేకుండా నదిని దాటించగలిగేది అయినటువంటి దృఢంగా ఉండేటటువంటిదైన నావను, ఒక నౌకను తీర్థే ఉపాహర, ఈ ఒడ్డుకు, ఈ నీటిలోకి, గంగానదికి తీసుకురండి అని మంత్రులను ఆజ్ఞాపించారు. మరి మంత్రులు కూడా వెంటనే వెళ్ళి ఈ విధంగా గుహుడు చెప్పినటువంటి లక్షణములన్నీ కలిగినటువంటి ఆ పడవ నడిపేవారిని, ఆ పడవలో ఉండవలసినటువంటి సాధనములను, వీటన్నిటితో కూడినటువంటి గొప్పదైనటువంటి దృఢమైనటువంటి ఆ పడవను కూడా తీసుకురావడానికి వాళ్ళు వెంటనే వెళ్ళారు. తం నిశమ్య సమాదేశం గుహామాత్యగణో మహాన్ ఉపోహ్య రుచిరాం నావం గుహాయ ప్రత్యవేదయన్. ఇక్కడ మహాన్ పెద్దదైనటువంటిది గుహామాత్యగణం, గుహుని యొక్క అమాత్యగణము అంటే ఎంతోమంది మంత్రులతోటి గుహుడు వారందరి యొక్క సలహాలను తీసుకుంటూ వారందరినీ కూడా సరైనటువంటి మార్గంలో ఉంచున్నాడు. కావున ఆ గుహుని యొక్క సైన్యంలాగా ఉన్న ఆ మంత్రులు తం సమావేశం నిశమ్య, గుహుని యొక్క ఆజ్ఞను విని రుచిరాం నావం, వెంటనే రుచిరాం చాలా అందమైనటువంటిది, దృఢమైనటువంటిది, చక్కగా ఉన్నటువంటిదైనటువంటి నావను సిద్ధం చేసి గుహాయ ప్రత్యవేదయతు, గుహునికి తెలియజేశారట. స్వామి, నావ సిద్ధం చేశాము, నావ సిద్ధంగా ఉన్నది, గంగానదిని దాటేందుకు సిద్ధంగా ఉంది నావ అని చెప్పి. తతస్స ప్రాంజలిర్భూత్వా గుహో రాఘవమబ్రవీత్ ఉపస్థితేయం నౌర్దేవ భూయః కిం కరవాణితే. రామచంద్ర, గుహుడు అంటున్నాడు, చేతులు కట్టుకుని చేతులు జోడించి వినయంతో, రామచంద్ర తతః సహ గుహ, ఆ గుహుడు ప్రాంజలిర్భూత్వా, అంజలి ఘటించినటువంటి వాడై రాఘవం అబ్రవీత్, రాముడితో అంటూ ఉన్నాడు, ఇయం నౌహు ఉపస్థిత ప్రభో, ఇదిగో మీరు చెప్పినటువంటి నౌక పడవ సిద్ధం చేశాం. భూయహతే కిం కరవాణి, ఇంకా నేను మీకు ఏం చేయగలను, ఏం చేయాలో ఆజ్ఞాపించండి, మీరు చెప్పినటువంటి పని వెంటనే చేసేశాను అని అంటున్నారు. ఎదుటివారు చెప్పినటువంటి పని చెయ్యాలి అని మనస్ఫూర్తిగా ఉన్నటువంటి వారు చెప్పినటువంటి ఒక పనిని వెంటనే పూర్తి చేసి రెండో పని ఏం చెయ్యాలి అని అడుగుతారు. కానీ ఎవరికైతే ఎదుటివారు చెప్పినటువంటి మాట చేయటం ఇష్టం లేదో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చెప్పినటువంటి ఒక పనినే సాగదీసి అదే పని చేస్తూ ఉంటారు, రెండో పని చెప్పే అవకాశం వాళ్ళకు ఇవ్వరు. మనం వీటిని గమనిస్తూనే ఉంటాం కదా, ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ గుహుడు రామాజ్ఞను పాటించాలి, రాముడికి తాను ఎంత చెయ్యగలిగితే అంత చెయ్యాలి, ఎంత ఎక్కువ చేయగలిగితే అంత ఎక్కువ చెయ్యాలి అని భావిస్తూ ఉన్నాడు. అందుకని రాముడు చెప్పిన వెంటనే ఆ లక్ష్మణుని ద్వారా తెలుసుకున్న వాడై వెంటనే నావన సిద్ధం చేయమంటే సర్వలక్షణోపేతమైనటువంటి సురక్షితమైనటువంటి మంగళప్రదమైనటువంటి నావను వెంటనే సిద్ధం చేసేసి, రామచంద్ర నీ కోసం నావన సిద్ధం చేశానయ్యా, ఇంకా నీకేం చేయమంటారు చెప్పండి, నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆ గుహుడు అంటూ తవామరసుత ప్రఖ్య తర్తం సాగరగాం నదీం నౌర్యం పురుష వ్యాఘ్ర తాం త్వమారోహ సువ్రత. రామచంద్ర, అమరసుత ప్రఖ్య, దేవతల యొక్క కుమారుడిలాగా తేజోవంతంగా ఉన్నటువంటి వాడు. ఇక్కడ దేవతలతో పోల్చడంలో ఉద్దేశం ఏమిటంటే, దేవతలది తేజశరీరం, తేజోవంతమైనటువంటి శరీరం, వాళ్ళ తేజస్సు ఆ విధంగా ఉంటుంది, ఎప్పుడూ కూడా నిత్యము అలా తేజస్సుతో ఉంటారు దేవతలు. మరి ఇక్కడ మానవుడిగా ఉన్నటువంటి రాముడిని కూడా అలాగా
అమరసుత ప్రఖ్య అనడంలో దేవతల యొక్క కుమారుడిలాగా ప్రకాశించేవాడు అనడంలో ఉద్దేశం ఏమిటి అంటే, రాముడిలో వనవాసానికి వచ్చినప్పటికీ కూడా రామునిలో ఏమాత్రము తేజస్సు ధైర్యము తగ్గలేదు అని తెలియజేయడం కోసమే ఈ విధంగా అన్నాడు అనమాట. అలాగా దేవకుమారునితోటి సమానమైన తేజస్సు కలిగిన వాడ, పురుష వ్యాఘ్ర పురుషశ్రేష్ఠ ధైర్యవంతుడైనటువంటి ఓ రామచంద్ర, సాగరగాం సాగరం వైపు ప్రవహిస్తున్నటువంటిది అంటే వేగంగా ప్రవహిస్తున్నది అని చెప్పడం కూడా ఇక్కడ ఉద్దేశ్యం. వేగంగా సాగరం వైపు ప్రవహిస్తున్నటువంటి నది, ఈ గంగా నదిని దాటడం కోసమని, తర్తుం దాటడం కోసము, తవ ఇయం నౌహు ఉపస్థిత, ఇదిగో నీ కోసమని చెప్పి ఈ నౌక సిద్ధం చేసామయ్యా, ఈ పడవను సిద్ధం చేసి ఉంచావు. త్వం తాం ఆరోహ, నువ్వు ఆ పడవను ఎక్కి ఈ నదిని దాటవచ్చు, కావున ఆ పడవను ఎక్కవయ్యా అని చెప్పి అంటున్నా. అంటే ఏమిటి, తాను తీసుకువచ్చినటువంటి, తాను ఏర్పాటు చేసినటువంటి ఆ నౌక రాముడు వినియోగించాలి, ఆ నౌకలో రాముడు ఎక్కాలి, తద్వారా రాముడికి తాను సహాయం చేసినటువంటి వాడు అవ్వాలి అని రామసేవ కోసం పరితపిస్తున్నటువంటి గుహుడు రాముడిని తాను సిద్ధం చేసినటువంటి ఆ పడవను ఎక్కమని చెప్పి గుహుడు రాముణ్ణి అడుగుతూ ఉన్నాడు. అధోవాచ మహాతేజ రామో గుహమిదం వచః కృతకామోస్మి భవత శీఘ్రమారోప్యతామితి. అథ, ఇంకా ఆ తరువాత మహాతేజాహ రామ, గొప్ప తేజస్సంపన్నుడైనటువంటి ధైర్యశాలి అయినటువంటి ఆ రామచంద్రమూర్తి గుహునితో మాట్లాడుతున్నాడు. ఏమని, భవతా కృతకామః అస్మి, నీ చేత నేను పరిపూర్ణంగా సేవించబడ్డాను, నీవు నాకు పరిపూర్ణంగా ఉపయోగపడ్డావు, నీవు నన్ను పూర్తిగా సేవించినటువంటి వాడివి అయ్యావు, నాకు కావలసినవన్నీ కూడా, నా కోరికలన్నీ కూడా నీవు నెరవేర్చినటువంటి వాడివయ్యావు అని చెప్పి. సహజంగా రాముడు అనుగ్రహించేవాడు, గుహుడు ఆ కోరికలను వాటిని తీర్చుకునేవాడు, అనుగ్రహాన్ని పొందేవాడు. కానీ ఇక్కడ రాముడే ఏమంటున్నాడు అంటే, తనకు చేసినటువంటి సహాయం ఎటువంటిదైనా, తనకు సహాయం చేసినటువంటి వారు ఎవరైనా సరే వారికి కృతజ్ఞత చెప్పడం అనేది సంస్కారవంతుల యొక్క లక్షణం. అంతేగాని వీడు నాకంటే తక్కువ వాడు, వీడు చేసినటువంటి సహాయానికి నేను కృతజ్ఞత చెప్పడం ఏంటి, నేను గొప్పవాడినే అహంకారం రాముడిలో ఏ కోశానా కూడా లేదు. గుహుడు ఒక దాసుడిలాగా చేతులు కట్టుకుని చేతులు జోడించి వచ్చి నుంచుని ఆయన రాముడికి సహాయం చేయడం తన భాగ్యంగా భావించి రాముడి కోసమని ఆ ఏర్పాట్లను పడవని వీటిని సిద్ధం చేస్తే రాముడు ఏమంటున్నాడు, నీవు నాకు ఎంతో సహాయం చేశావు, నీ వల్ల నేను చాలా గొప్పగా లాభపడ్డాను, నువ్వు నాకు ఉపకారం చేశావు అని అంటున్నాడు. అంటే ఎదుటివాడి శ్రమను, ఎదుటివాడిలో ఉన్నటువంటి ఆత్మీయతను, అతను చేసినటువంటి పనిని గుర్తించగలగటం పెద్దల యొక్క, లేకపోతే సంస్కారవంతుల యొక్క లక్షణం. అలా ఉన్నప్పుడే వారి పెద్దరికము కానీ వారి యొక్క గొప్పతనము కానీ నిలబడుతుంది. కానీ ఎదుటి వారిలో ఉన్నటువంటి లక్షణాలని గుర్తించలేకపోతే ఇంకా వీరి యొక్క పెద్దరికము, సంస్కారము, అధికారము ఇవేవి కూడా పనిచేయవు. అందుకనే అంటారు కదా, పరగుణ పరమాణున్ పర్వతీకృత్య నిత్యం విలసతి భువి సంతః సంతి సంతః క్రియంతః అని చెప్పి అంటూ, మరి ఇతరులలో ఉన్నటువంటి గుణములను గ్రహించి వాటిని గొప్పగా భావించగలిగినటువంటి వారు ఈ లోకంలో ఎంతో తక్కువ మంది ఉంటూ ఉంటారు. అటువంటి వారిలో గొప్పవాడు రామచంద్రమూర్తి కనుకనే భవతా కృతకామః అస్మి, నీ వలన నేను నాకు కావలసినటువంటి వాటినన్నింటినీ కూడా నెరవేర్చుకున్నాను, నాకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేశావు, కావున శీఘ్రం ఆరోప్యతాం, మరి ఇక రథాన్ని మేము కూడా ఎక్కుతాము, కావున లక్ష్మణ మనకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ కూడా వెంటనే ఆ రథంలోకి ఎక్కించండి అని చెప్తూ ధనుర్బాణములు ధరించినటువంటి రామచంద్రమూర్తి ఆ రథాన్ని ఎక్కడానికి సిద్ధపడ్డాడు. మరి ఆ రథం ఎక్కిన తర్వాత ఏ విధంగా ప్రయాణించారు, మరి సుమంత్రుల వారితోటి ఏమి చెప్పాడు, ఈ విశేషాలని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము.
अपि अपि सत्यप्रतिज्ञेन सत्यप्रतिज्ञेन सार्धं कुशलिना वयं निवृत्तवनवासे अस्मिन् अयोध्याम् प्रविशेमहि परिदेवया मानस्य परिदेवयमानस्य दुःखार्तस्य महात्मनः तिष्ठतः राजपुत्रस्य शर्वरी सात्यवर्तत तथा हि सत्यं ब्रुवति प्रजाहिते नरेन्द्रपुत्रे गुरुसौहृदाद्गुहः मुमोच बाष्पं व्यसनाभिपीडितः ज्वरातुरः नाग इव व्यथातुरः तथा हि सत्यं ब्रुवति प्रजाहिते नरेन्द्रपुत्रे गुरुसौहृदाद्गुहः मुमोच बाष्पं व्यसनाभिपीडितः ज्वरातुरो नाग इव व्यथातुरः इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे एकपञ्चाशत् सर्गः अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे विपञ्चाशत् सर्गः प्रभातायान्तु सर्वर्यां पृथुवक्षाः महायशाः उवाच रामः सौमित्रिं लक्ष्मणं शुभलक्षणं भास्करोदया कालोऽयं गता भगवती निशा असौ सुकृष्णः विहगः कोकिलस्ताता पूजति बर्हिणानाञ्च निर्घोषः श्रूयते नदतां वने तरामा जाह्नवीं सौम्य शीघ्रगां सागरङ्गमां विज्ञाय रामस्य वचः सौमित्रिः मित्रनन्दनः गुहमामन्त्र्या सूतञ्च सोतिष्ठत् भ्रातुरग्रतः स तु रामस्य वचनं निशम्य प्रतिगृह्य च पतिः तूर्णमाहूय सचिवान् इदमब्रवीत् अस्य वाहन संयुक्ता कर्णग्राहवती शुभां सुप्रतारां दृढां तीर्थे शीघ्रं
శీఘ్రం నావముపాహర నామముపాహర సంనిశమ్య సంనిశమ్య గుహాదేశం గుహాదేశం గుహామాత్యగణః గుహామాత్యగణః మహాన్ మహాన్ ఉపోహ్య ఉపోహ్య రుచిరాం నావం రుచిరాం నావం గుహాయాం గుహాయ ప్రత్యవేదయత్ ప్రత్యవేదయత్ తతః సః ప్రాంజలిర్భూత్వా ప్రాంజలిర్భూత్వా గుహః గుహః రాఘవమబ్రవీత్ రాఘవమబ్రవీత్ ఉపస్థితేయం ఉపస్థితేయం నౌర్దేవా నౌర్దేవా భూయః భూయః కిం కరవాణి తే కిం కరవాణి తే తవామరా తవామరా సుతప్రఖ్యా సుతప్రఖ్యా తవామర సుతప్రఖ్యా తవామర సుతప్రఖ్యా తర్తుం తత్తుం సాగరగాం నదీ సాగరగాం నదీ నౌరియం నౌరియం పురుషవ్యాఘ్ర పురుషవ్యాఘ్ర తాం త్వం తాం త్వం ఆరోహ సువ్రత ఆరోహ సువ్రత అథోవాచ తథోవాచ మహాతేజా మహాతేజ రామః రామః గుహమిదం వచః గుహమిదం వచః కృతకామోస్మి కృతకామోస్మి భవతా భవతా శీఘ్రం శీఘ్రం ఆరోప్యతామితి ఆరోప్యతామితి ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ద్విపంచాశే సర్గే పంచాశే సర్గే దశ శ్లోకా దశ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే.
అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.